మొన్న ఎక్కడో సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ చెప్పాడు, ఎక్కడ రూరల్ స్టేషన్ దగ్గర కోట్లాది రూపాయలు దానం చేశాను దానకర్ణుడిని, ఆ యుగంలో దానకర్ణుడు పుడితే ఈ యుగంలో నేను ఆ రూపంలో పుట్టానని చెప్తున్నాడు. సోమికర్ణుడు అక్కడ దానకర్ణుడు, దానవీర సూరకర్ణుడు అయితే ఈయన సోమికర్ణుడు, ఈయన ఈ యుగంలో పుట్టినాడు. ఈ యుగంలో పాపం కలియుగంలో ఆవిర్భవించినటువంటి దానవీర సౌరకర్ణుడికి మరో రూపం మన సోమిరెడ్డి గారు. ఆయన చెప్పాడు, నేను 100 కోట్లు చేసినటువంటి ఆఫ్టర్ ఆల్ శివాలయ భూములను పట్టుకుంటాను, కాకపోతే 15 సెంట్లు వదిలేశాను రియల్ ఎస్టేట్ యజమానులకి అని చెప్పాడు. ఈ దేవాదాయ భూముల్ని దానం చేయడానికి. అంటే నీ అవినీతి బహిర్గతమైనప్పుడల్లా నిన్నెవరో ఒకరు పోయి అయ్యా సోమిరెడ్డి తిన్నాడు అని కాణిపాకం దగ్గర ప్రమాణం చేస్తాడని మీ ముందే ఎన్నోసార్లు చెప్పాను. ఆయన వదిలిపెట్టి ఎవడో ఒకడు చెంచాగాడొచ్చి నేను చేస్తాను అంటే నువ్వు చేసే లాభం, తినింది అతను తినింది నీకు అరగదు కదా, తిన్నోడికే అరగతుంది. అతను తింటే నీకేమైనా ఆరాయించుకుంటావా, నువ్వేమన్నా అరుగుతుందా? ఆ తిన్నోడు రమ్మన్నానంటే ఆ తిన్నాడు కాకుండా ఎవడో కూలోడు ఒకడు వచ్చి నేను ప్రమాణం చేస్తాను, మీరు రండి, మీరు ప్రమాణం చేయండి అంటే ఏదో ఒక విధంగా సబ్జెక్టును క్లోజ్ చేయాలా. దీన్ని ఎంత నవ్వులాటంటే ఎవరో 10 మంది వచ్చారు. దేనికి వచ్చారంటే విచారణ చేయించడానికి. విచారణ చేయడానికి ఏముంది, నువ్వు పనులే ఎక్కడెక్కడ జరిగే ప్రారంభిస్తే కదా విచారణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక కొత్త ట్రెండ్, ఎవరన్నా మాట్లాడారనుకో వాళ్ళ మీద పోలీస్ కేసులు. నేను మన మనుబోలు పోలీస్ స్టేషన్కి పోయా. ఏంది కేసు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మా వాడు ఒకడు కౌంటర్ ఇచ్చాడు. కౌంటర్ ఇస్తే ఆ ఎస్ఐ, మనుబోలు ఎస్ఐ అతను చెప్తాడు, నువ్వు 6 నెలలు నేను నోరెత్తను, నేను కౌంటర్ ఇవ్వను, నేను మీడియా ముందు మాట్లాడను, నేను ఎవరిని విమర్శించను, వీలైతే నేను ఈ ఊర్లో కూడా ఉండను అని బైండ్ ఓవర్ చేయించమని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు. అంటే మేము ఏదైనా మాట్లాడతాం, మీరు మమ్మల్ని ప్రశ్నించినా, మీరు మాకు కౌంటర్ ఇచ్చినా పోలీస్ కేసు పెడతాం. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు. సిగ్గైనా ఉండాలి మీ బ్రతుకులకి. రాజకీయంగా పోరాటం నేర్చుకోండి. రాజకీయంగా పోరాడగలిగితే మీకు ప్రజల అండదండలుంటే ఆ ప్రజాబలంతో పోరాడండి తప్ప పోలీసులు తీసుకొచ్చి చివరికి ఎంత దారుణం పోలీసుల పరిస్థితి. కూలోడు కన్నా హీనంగా తయారైపోతున్నారే. ఫ్లెక్స్ కట్టాలంటే పోలీసులా? నువ్వు గట్టు, నీ పక్కన నేను నిలబడతానని మీరు పోలీసులు, అదే గౌరవం ఉంటుంది మీకు. ఆ కట్టుకోవడానికి చేత కానటువంటి వాడికి మీరు దగ్గర నుండి కట్టిరి. ఎవడన్నా ఒక మా వాడు ఫ్లెక్స్ కట్టాడు, దాన్ని ఇప్పమని ధైర్యం ఉంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పమనండి ధైర్యం ఉంటే నిలబడితే వాడు ఇప్పలేరు. పోలీసులు మీరు దగ్గర నుండి తెలుగుదేశం వాళ్ళ చేత ఇప్పించండి, ఇప్పలేరు, మీరు పోయి ఇప్పుతుంది. ఫ్లెక్స్ కట్టేది పోలీసు వాళ్ళ, ఫ్లెక్స్ ఇప్పేది పోలీసు వాళ్ళ, ఫ్లెక్స్ కట్టిన పిలిచి నీ మీద ఆ కేసు ఈ కేసు పెడతానని చెప్పి బెదిరించేది పోలీసు వాళ్ళ. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వెంటనే నువ్వు రా ఏడుండవ స్టేషన్కి నీ మీద పాత కేసు ఉందని చెప్పి వాడిని గంటలు రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉండిందా? ఈ జిల్లాలో ఏదన్నా కౌంటర్ ఇస్తే, ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ రోజైనా ఉన్నదా?